ఒకరోజు ద్వారకలోని అందమైన నందనవనంలో కృష్ణుడు తన ప్రియమైన భార్య రుక్మిణి మరియు సోదరి ద్రౌపదితో విహరిస్తున్నాడు. అందమైన గులాబీలు చూసి వాటిని కోయడానికి కృష్ణుడు ముందుకు వెళ్ళాడు. కాని ఒక్కసారిగా ముళ్ళు గుచ్చుకుని చేతి వేలి నుంచి రక్తం కారింది. రుక్మిణి, పరిచారికలు వెంటనే భవనం దిశగా పరుగులు పెట్టారు వస్త్రం తీసుకురావడానికి. కాని ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన పట్టుచీర నుంచి ఒక ముక్క చింపి కృష్ణుడి గాయానికి కట్టింది. దీన్ని చూసి రుక్మిణి కొంచెం సిగ్గుపడింది. ఆ చెల్లెలి ప్రేమను చూసి కృష్ణుడు ఎంతగానో కదిలిపోయాడు. కాలం గడిచింది. కౌరవ సభలో ద్రౌపదికి అవమానం ఎదురైంది. దుశ్శాసనుడు ఆమె చీరను లాగుతున్నప్పుడు ద్రౌపది ఏడ్చింది, అన్నయ్యా అని. ఆ క్షణమే కృష్ణుడికి ఆ చిన్న గాయానికి కట్టిన పట్టుపీలిక గుర్తొచ్చింది. అప్పుడు తన కృతజ్ఞతగా ఆమెకు అనంతమైన వస్త్రాన్ని ప్రసాదించాడు. ఆమె మానాన్ని కాపాడాడు. చిన్నపాటి మేలు చేసినా భగవంతుడు దానికి అనేక రెట్లు ప్రతిఫలంగా ఇస్తాడని ఈ కథ మనకు తెలియజేస్తుంది.